ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఆనంద నిలయం ఛానల్ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. ఈ రోజున మనం చెప్పుకోబోయేటువంటి విషయం పంచాయతన దేవతార్చన అనేటువంటి విషయం గురించి ఈ రోజున మనం చర్చించుకుందాం. పూజలు, వ్రతములు, విశేషములు అనేటువంటి అంశంలో భాగంగా ఈ రోజున పంచాయతన దేవతార్చన గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. శంకరాచార్యుల వారు ఈ భూమి మీదకి అవతరించక ముందు కొన్ని వందల వేల దుర్మతములు వ్యాపించి ఉన్నాయి అని మనకి శంకరాచార్యుల వారి యొక్క వాంగ్మయములలో తెలుస్తూ ఉంటుంది. అంటే వారి జీవిత చరిత్ర ఇత్యాదులలో శంకరాచార్యుల వారు వచ్చాక ఈ షణ్మతములను పునఃప్రతిష్టాపన చేశారు అని. అంటే వేదకాలంలో, అంటే దీన్ని ఇలా చెప్పవచ్చో చెప్పకూడదు, మనకి ఈ పాశ్చాత్యులు వచ్చిన తరువాత, ఈ రీసెర్చ్లు ప్రారంభించిన తర్వాత, ఈ మ్యాక్స్ ముల్లర్ లాంటి కొంతమంది మేధావులు వచ్చాక, ఈ రీసెర్చ్లు ప్రారంభమయ్యాక ఈ వక్ర భాష్యాలు ఎక్కువగా అయిపోయాయి. అందుకని నేను కూడా ఈ వేదకాలం అని అనడం అనేటువంటి మాట వచ్చేసింది కొంచెం. అయితే మనకి ఈ యుగ ప్రమాణములు ఉన్నాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ కలియుగం ప్రారంభం అయిన తరువాత ద్వాపరయుగం అంతనాటికి కొన్ని వేద సమ్మతం కానిటువంటి ఆచారములు, వేద సమ్మతం కానిటువంటి మూర్తి యొక్క ఆరాధన, ఇది బాగా ప్రబలంగా పెరిగిపోయి ఉన్నది. ఇందులో భాగంగా నాకు ఒక మతం నచ్చింది, నాకు ఒక మూర్తి నచ్చింది, దానిని నేను ఒక మతంగా, ఒక దేవతారాధనగా అలా ఆచరించుకుంటూ వచ్చేసాను. మళ్ళీ ఇంకొకరికి ఇంకొక మూర్తి నచ్చింది, దానికి ఒక కల్పన తయారు చేసుకుని వారి యొక్క వ్యవస్థ, అలా 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 చాలామంది బహుభాష్యకారులు వారికి నచ్చినటువంటి మూర్తిని ఒక దేవతా స్వరూపం కింద, వారే ప్రధానమైనటువంటి మూర్తి కింద భావించి ఈ అర్చనా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి జరిపేటువంటి విధంగా మారిపోయింది కాలం. ఇలా ఉన్నటువంటి సమయంలో శంకరాచార్యుల వారు అవతరించిన తర్వాత అసలు ఇది సరైనటువంటి పద్ధతేనా అని వారు పునః సమీక్షించి అసలు వేదంలో ఏ మూర్తుల గురించి ప్రస్తావన చేశారు, ప్రధానమైనటువంటి మూర్తులు, ఏది మూలానికి భిన్నం కాకుండా ఉన్నది అని వారు బాగా వేద విషయాలన్నింటినీ కూడా పరీక్షించి వారు ఒక రూఢికి వచ్చిన తరువాత ఈ పునః వ్యవస్థీకరణని ఆయన జరపడం జరిగినది. వాటిలో భాగంగా 6 రకములైనటువంటి మతములను వేద సమ్మతంగా శంకరాచార్యుల వారు ప్రస్తావన చేశారు. దానిలో భాగంగా ఒకటి శైవ మతము, ఇంకొకటి వైష్ణవ మతము, ఆ తరువాత ఆదిత్యము, గాణాపత్యము, శాక్తేయము,
సుబ్రహ్మణ్యం, ఇలా ఈ 6 మతములను పునః వ్యవస్థీకరించడం జరిగింది, పునః ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇక్కడ మీరు గనక చూసినట్లయితే వేదములలో మీరు ఏ ఉపనిషత్తులు తీసుకోండి, ఏ వేదం తీసుకోండి, మీకు ఉదాహరణ ఈశావాస్య ఉపనిషత్తు. ఇది చూసినట్లయితే ఈశావాస్యామితజ్ఞం సర్వం యత్కించ జగత్యాంజగాత్ అని చెప్పడం జరుగుతూ ఉన్నది. అంటే ఈశ్వరుడే సర్వ జగత్తును కూడా పరిపాలించేటువంటి వాడు. ఈశ్వరుడు లేని చోటు లేదు, జగత్తంతా కూడా ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీకు యజుర్వేద ఉపనిషత్తు అయినటువంటి శుక్ల యజుర్వేదాంతర్గతంగా సంహితలో ఉన్నటువంటి ఏకైక ఉపనిషత్తు అది. సంహిత భాగంలో ఏ సంహితలోనూ కూడా, ఏ వేద సంహితలోనూ కూడా ఈ విషయం, ఏది ఉపనిషత్తు విషయం ప్రస్తావన జరగలేదు. కేవలం శుక్ల యజుర్వేద ఉపనిషత్తులో మాత్రమే, శుక్ల యజుర్వేద సంహితలో మాత్రమే ఈ ఉపనిషత్ విషయాన్ని ప్రస్తావన చేయడం జరిగినది. మిగతా ఉపనిషత్తులన్నీ కూడా వేదానికి సంహితలో కాకుండా విడిగా ఉపనిషత్తులు చెప్పడం జరిగింది. అలాగే మీకు నారాయణ ఉపనిషత్తు చూసినట్లయితే నారాయణాత్ బ్రహ్మ జాయతే, నారాయణాత్ రుద్రో జాయతే అని చెప్పేసి మనకి ఆ ఉపనిషత్తులో కనిపిస్తూ ఉంటుంది. అంటే విష్ణువు నుంచే ఈశ్వరుడు వచ్చాడు, విష్ణువు నుంచే బ్రహ్మ ఉత్పన్నమయ్యాడు. ఇలా ఈశ్వరుడి నుంచే సర్వ విధములైనటువంటి దేవతలు కూడా ఉత్పన్నం అయ్యారు అని నారాయణ ఉపనిషత్తులో మనకి తెలుస్తూ ఉన్నది. అదే సూర్యోపనిషత్తు చూశారనుకోండి, సూర్యోపనిషత్తులో కూడా సూర్యుడి నుంచే ఈ దేవతలందరూ కూడా ఉత్పన్నమయ్యారు అనేటువంటి విషయాన్ని తెలుస్తూ ఉన్నది. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరు. అదే మీరు గణపతికి సంబంధించినటువంటి వల్లభేషోపనిషత్ అనేటువంటి ఉపనిషత్తులు చూసినట్లయితే గణపతే చింతామణి ద్వీపపతి, ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని అనుగ్రహించినట్లుగా మనకి ఆ ఉపనిషత్తులో తెలుస్తూ ఉన్నది. అలాగే శాక్తేయానికి సంబంధించినటువంటి శ్రీ విద్యోపనిషత్తు, అలా ఎన్నో రకములైనటువంటి ఉపనిషత్తులు ఉన్నాయి. వాటిలో కూడా అమ్మవారి నుంచే ఈ సకల విధములైనటువంటి దేవతలు ఉత్పన్నం అయినట్లుగా మనకి తెలుస్తూ ఉన్నది. ఇలా చూసినట్లయితే మీకు అన్నింటిలోనూ కూడా ప్రధానమైనటువంటి లక్షణం ఒకటే ఉన్నది. ఈ పరబ్రహ్మతత్వం ఏదైతే ఉన్నదో అన్ని ఉపనిషత్తులోనూ కూడా ఏకస్థంగా ఉన్నది. అందువలన ఈ 6 మతములలోనూ కూడా ఒకటే పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని వ్యక్తం చేయడం జరిగినది. అందువలన ఇవే ప్రధాన మూర్తులు అని శంకరాచార్యుల వారు మనకి పూజ జరపడానికి ఒక పునః వ్యవస్థీకరించి పునః ఈ షణ్మతములను ప్రతిష్టాపన చేశారు. భగవంతుడు అంటే ఒక మూర్తేనా అంటే కాదు, భగవంతుడికి రూపం లేదు. ఆయన నిర్గుణ, నిరంజన, నిర్వికల్ప, నిరామయ, నిరాఖ్యాతములు కలిగినటువంటి
సచ్చిదానంద పరబ్రహ్మతత్వం. ఆయనకి మూర్తి పూజ అనేటువంటిది లేదు. నిర్గుణమైనటువంటి అర్చనే జరపాలి, నిర్గుణ పరబ్రహ్మాన్నే మనం చేరుకోవాలి అని మనకి అనేక విధములైనటువంటి పురాణములలో, శాస్త్రములలో, వేదములలో, ఉపనిషత్తులో చెప్పేటువంటి విషయం. అదే వేదములలో, అదే శాస్త్రములలో, అదే పురాణములలో సగుణ అర్చన కూడా చెప్పడం జరిగినది. అదేమిటండి, భగవంతుడికి మూర్తి లేదు అంటారు, మళ్ళీ మూర్తినే ఆరాధన చేయమంటారు, ఏమిటి అసలు ఇది అని చెబుతూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. అంటే ఏమిటి ఇక్కడ అంటే మీకు ఉదాహరణ చెబుతాను. మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళారు అని అనుకోండి. అసలు వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో మనకి తెలియదు. ముందు ఆయన్ని మనం అర్చించాలి. మీరు ఎలా అర్చిస్తారు? సరే, ఇప్పుడు మీరు తిరుపతి గుడికి వెళ్ళారండి. చక్కగా యాత్ర చేసుకుని వెళ్ళారు. ఈ సుదర్శనం టికెట్టో వేయించుకున్నారు, టోకెన్ ఏదో వేయించుకున్నారు, లేదు సర్వదర్శనంలోనే వెళ్ళారు. ఆ కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. ఆ ఎప్పుడైతే కంపార్ట్మెంట్లో గేటు విడిచిపెట్టారో మరుక్షణం గోవిందా గోవిందా అంటూ ఎంతో ఆర్తిగా, చాలా వేగవంతంగా స్వామిని చూడాలి అనేటువంటి ఆత్రుతతో మనం వేగంగా కదిలి నామస్మరణ చేస్తూ వెడుతూ ఉంటాం. అలా వెడుతూ ఉంటుంటే ముందు ప్రధాన ద్వారం కనిపిస్తుంది. ఆ ద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికే మనస్సు ఒక రకమైనటువంటి పరిస్థితి అయ్యింది. ఆ ద్వారం, మహాద్వారం దాటుకుని లోపలికి వెళ్ళారు. వెండి వాకిలి. ఆ వెండి వాకిల్ని చూశారు. అక్కడ ధ్వజస్తంభం చూశారు. అలా చూసి గోవిందా గోవిందా అనుకుంటూ వెళ్ళారు. ఆ వెండి వాకిలి దాటి బంగారపు వాకిట్లోకి వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ ఇంకక్కడికి వెళ్ళేసరికి ఇంకా ఉద్వేగం, ఇంకా గోవిందా గోవిందా గోవిందా. ఆ బంగారు వాకిలి మండపం లోపలికి వెళ్ళారు మీరు. ఇటు చూస్తే కుడివైపు ప్రక్కన గరుడాళ్వారు, ఎదురుగున్న పెద్ద పెద్ద మూర్తులు జయ విజయులు. ఆ లోపల ఆ గుమ్మాలన్నీ దాటుకుంటూ వెడితే ఆ ఆనందమయంలో, ఆ ఆనంద నిలయంలో వెంకటరమణమూర్తి ఎలా ఉన్నారయ్యా అంటే దివ్యమంగళమూర్తి. చక్కగా కటిహస్తం ఉంది, అభయముద్ర ఉంది, అదేవిధంగా కటిహస్తం ఉంది, వరదముద్ర ఉంది. ఆ మూర్తి చూస్తే ఒక చేత్తో శంఖం, ఇంకొక చేత్తో చక్రం, ఒకవైపు తిరునామం, చక్కగా సువర్ణ కిరీటం, బంగారపు పాదములు, అనేక రకములైనటువంటి పుష్పాలంకరణ. ఆ మూర్తిని తలుచుకుంటే చూడండి, మీ మనస్సుకి హత్తుకుపోయిందా లేదా? ఇప్పుడు మీరు యాత్ర పూర్తి చేసుకుని బయటకు వచ్చారు. ఆనంద వెంకటేశ్వరుని చూశారు. ఆ చూసిన తర్వాత చక్కగా బయటకు వచ్చారండి. వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారు? ఆయన మూర్తి ఎలా ఉంటుంది? ఆయన రూపం ఎలా ఉంటుంది? ఆయన ఎన్ని ద్వారాల అవతల ఉన్నారు? ఆ దివ్యమైనటువంటి మంగళ స్వరూపం ఏదైతే ఉన్నదో అది మీరు మళ్ళీ స్వామిని చూసేంత వరకు మీ మనస్సుకి హత్తుకుందా లేదా? అప్పుడు ఆ మూర్తి మీద మీ మనస్సుని లగ్నం చేయగలరా లేరా? అందుకోసమే ఈ సగుణ ఆరాధన, సగుణ బ్రహ్మాన్ని ఆరాధన అనేటువంటిది ఎందుకు ఏర్పడింది అంటే ఆయన యొక్క రూపం మన మనస్సున హత్తుకోవడం కోసం ఉన్నది, సగుణమైనటువంటి మూర్తి. అందువలన మనకి హిందువులకు చక్కగా సగుణ బ్రహ్మ ఆరాధన అనేటువంటిది మన మహర్షులు ఏర్పరిచారు.
ఈ రూపాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి అంటే మన మహర్షులు కొన్ని వేల లక్షల సంవత్సరాల పాటు ఆ భగవంతుని యొక్క స్వరూపం ఏమిటి అని తపస్సు చేశారండి. తపస్సు చేసి వాళ్ళు ఆకులు తిని నీళ్లు తాగి మనకి అమృత భాండాల్ని మనకిచ్చారు. మనకి బుద్ధి జ్ఞానం అపరిమితంగా పెరిగిపోయి ఇవన్నీ పుక్కిడి పురాణాలండి అని మనం కొట్టిపాడేస్తూ ఉంటాం. మన జ్ఞానం ఇది, వారి జ్ఞానం అది. అలా మనకి సగుణమైనటువంటి స్వరూపాన్ని అర్చన చేయడానికి మన మహర్షుల ద్వారా మనకి అందినటువంటి దివ్యమైనటువంటి జ్ఞానమే సగుణ దేవతారాధన. ఈ సగుణ దేవతారాధన ఆ మనస్సులో దేవత ప్రతిష్టాపన అయిన తరువాత ఆ మూర్తిని ధ్యానిస్తూ నిర్గుణ పరబ్రహ్మాన్ని చేరడానికి చాలా అవకాశం కలుగుతుంది. అందుకోసమని చెప్పి సగుణ బ్రహ్మాన్ని మనం అర్చన చేయడం అనేటువంటిది అలవాటు చేసుకున్నాం. మనకి పురాణాది వాంగ్మయములలో కూడా ఈ సగుణ బ్రహ్మ ఆరాధన గురించి అనేక విషయాలు చెప్పడం జరిగినది. ఇలా అర్చన చేస్తూ నిర్గుణ పరబ్రహ్మ రూపానికి మనం వెళ్ళాలి. ఇక్కడ మూర్తుల యొక్క ఆరాధన విషయంలో కూడా సగుణం నిర్గుణం అనేటువంటి భేదాలు మనకి మూర్తుల విషయంలో కూడా సుస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మీరు విష్ణువును చూశారు అనుకోండి, చక్కగా రాముడు, కృష్ణుడు, నారసింహులు ఇలా అనేక రకములైనటువంటి మూర్తులు మీకు కనిపిస్తాయి చక్కగా. అదే మీరు సూర్యుని దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆయన యొక్క మూర్తి ఏమిటి? ప్రధానంగా మనకి ఆకాశంలో ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నటువంటి గోడమూర్తి, అంతే కదా. కర్మ సాక్షి జగచ్చక్షు అంట. ఆయన యొక్క మూర్తి ప్రధానమైనటువంటిది సూర్యబింబమి. అదే మీరు గణపతి దగ్గరికి వెళ్ళారు, ఆయనకి మూర్తి ఏముంది? మీరు పసుపు గణపతిని చేస్తారు కదా. అదే వేదం చెప్పినటువంటి ప్రధానమైనటువంటి మూర్తి. ఆయనే మహాగణపతి అని పిలువబడుతూ ఉంటాడు. ఆయనే వల్లభ గణపతి. ఆయనే వేదం చెప్పినటువంటి ప్రధానమైనటువంటి గణపతి మూర్తుల్లో మొట్టమొదటి మూర్తి ఆయన. ఆయనకి రూపం ఎక్కడుంది మీకు అంటే ధ్యానంలోకి ఆ అర్చన విధానంలోకి వెళితే మూర్తి కనిపిస్తుంది. కానీ మీరు ఎదురుకుండా పెట్టుకున్నటువంటి ఆ పసుపు గణపతి ఏ రూపంలో ఉంటారు? ముద్ద, అంతే కదా. ఆయన నిర్గుణ పరబ్రహ్మమే. సూర్యుడు నిర్గుణ పరబ్రహ్మమే. ఇప్పుడు మీరు ప్రధానంగా ఈశ్వరుణ్ణి చూడండి. ఈశ్వరుణ్ణి చూశారనుకోండి, లింగం ఉంటుంది, ఆ క్రింద ఒక పానుమట్టం ఉంటుంది. దానికి రూపమే ఉంది అంటే లింగమే రూపమా? ఈశ్వరుని యొక్క వ్యక్తమైనటువంటి రూపం చక్కగా జటాజూటంతో, నెత్తి మీద గంగతో, మెడలో పాములతో, రుద్రాక్ష మాలలతో, విభూతి లేపనం చేసుకుని, పులి చర్మాన్ని క్రింద ధరించి, ఏనుగు చర్మాన్ని పైన, గజ చర్మాన్ని క్రింద ధరించి, పులి చర్మాన్ని ఉత్తరీయంగా ధరించి, ఒక చేత్తో శూలం, ఇవన్నీ ఆయుధాలుగా కలిగి ఆయన ఉంటారు కదా. మరి ఆ విధమైనటువంటి సగుణ బ్రహ్మాన్ని మనం ఎక్కడ అర్చన చేయం కదా. మనం అర్చన చేసేటువంటి ప్రధానమైన మూర్తి లింగమూర్తి. అంటే ఇక్కడ నిర్గుణ పరబ్రహ్మము. విష్ణువు దగ్గరికి వచ్చారు, అది సగుణ పరబ్రహ్మము. ఎందుకు సగుణ పరబ్రహ్మము అంటే ఇక్కడ మీరు చూడండి, సృష్టి స్థితి లయం అంటాం కదా, పోషణ ఇలా ఉన్నది కదా. ఇలా ఉన్నప్పుడు మనం స్థితిలో ఉన్నాం, అంటే మధ్య లయానికి సృష్టికి మధ్యలో ఉన్నాం. అంటే మనం నడుస్తూ కాలంలో నడుస్తూ ఉన్నాం. అందువలన
స్థితికర్త అయినటువంటి విష్ణువు మనకి పోషకుడు కదా. మనం ఈ రూపంలో ఉన్నాం కనుక మనం సగుణ పరబ్రహ్మాన్ని కనుక అర్చించినట్లయితే నిర్గుణ పరబ్రహ్మాన్ని చేరడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. అతి శీఘ్రంగా మనం నిర్గుణ పరబ్రహ్మం వైపుకి మనం మరలడానికి, మన మనస్సు మరలడానికి దోహదపడుతుంది. అందుకోసమని ఇలా సగుణ పరబ్రహ్మాన్ని నిర్గుణ పరబ్రహ్మాన్ని కలిపి మనం అర్చన చేస్తూ ఉంటాం. ఇలా మీరు చూసినట్లయితే ఈ షణ్మతములలో 6గురికి ప్రధానమైనటువంటి మూర్తులు ఉన్నాయి. ఈశ్వరుడు చక్కగా జటాజూటంతో, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, అదేవిధంగా నారసింహస్వామి, హయగ్రీవుడు, వీరందరూ కూడా విష్ణువు యొక్క సగుణమైనటువంటి రూపము. ఇక్కడ మళ్ళీ ఇంకొక సమస్య ఏమండి, మనం బహుదేవతారాధన అనేటువంటిది చాలా ఎక్కువగా చేస్తూ ఉంటాం. మరి ఈశ్వరుడు ఒకటే అయినప్పుడు ఇన్ని మూర్తులు ఏమిటి అనేటువంటిది మరి ఒక సమస్య. దీని గురించి ఏం చెప్తారు అంటేట శాస్త్రంలో ఏకైక శక్తి పరమేశ్వరస్య భిన్న చతుర్థాః. పరమేశ్వరుని యొక్క ఒకానొక రకమైనటువంటి దివ్యమైనటువంటి స్వరూపం వివిధ కాలాల్లో వివిధమైనటువంటి రూపములుగా రూపాంతరములు చెందినవి. ఎందుకు అంటే ప్రహ్లాదుడు ఆ చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికినా సరే అందు ఖచ్చితంగా కనిపిస్తాడు అని చెప్పేసి అంటే ఆ యొక్క హిరణ్యకశిపుడు ఎవరైతే ఉంటారో ఆయన ఈ స్తంభంలో ఉంటారా అంటే స్తంభంలో ఏంటి, నువ్వు పిలవాలి కానీ ఎక్కడ నుంచి రమ్మంటే అక్కడి నుంచి వచ్చేస్తారు స్వామి, అంతటా ఆయనే ఉన్నాడు. అంటే ఆయన ఆ స్తంభంలోంచి రావాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఆయన ఎలా కావాలనుకున్నారు, అలా ఆ మూర్తి ప్రత్యక్షమయ్యారు. అలా భగవంతుడు సర్వాంతర్యామి, అందువలన అక్కడి నుంచి కోరుకున్నారు, ఆయన అక్కడి నుంచి వచ్చారు. ఇక్కడ మీరు ఇంకొకటి గమనించండి, ద్వాపర యుగానికి రండి. ద్రౌపది వస్త్రాపహరణం అనేటువంటి సన్నివేశం. ఆ ద్రౌపదీదేవి కృష్ణుడిని ప్రార్థించింది. ఇలా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో, హే ద్వారకానాథ శ్రీకృష్ణ నన్ను అనుగ్రహించు అన్నది. అంటే ఆయన రా. ఆ తర్వాత మళ్ళీ మార్చింది ఆవిడ, హే శ్రీకృష్ణ సర్వాంతర్యామి జగత్ప్రభో అని చెప్పేసి అనగానే శ్రీకృష్ణుడు అనుగ్రహించేశాడు. ఆ తరువాత సమయంలో శ్రీకృష్ణుడిని అడిగిందిట, ఏమిటి నువ్వు ఎంతసేపు ఎందుకు పట్టింది నువ్వు నన్ను అనుగ్రహించడానికి అని చెప్పేసి అడిగిందిట ద్రౌపదీదేవి శ్రీకృష్ణుడిని. అంటే శ్రీకృష్ణుడు అన్నాడు, అమ్మా నువ్వు ఏమని ప్రార్థించావు అని చెప్పేసి అంటే మొదట ఈ విధంగా చెప్పింది, అవును నువ్వున్నదేమో హస్తినలో, నేనున్నదేమో ద్వారకలో. ద్వారక నుంచి హస్తినకు ప్రయాణం చేయడానికి ఎంత వేగంగా వచ్చేసినా కొంత సమయం పడుతుంది కదా. తర్వాత ఏమన్నావు, సర్వాంతర్యామి జగత్ప్రభో అన్నావు. నేను అన్నింటా ఉన్నప్పుడు రావడానికి ఎందుకు ఆలస్యం అవుతుంది, కనుక వెంటనే వచ్చాను. అదండి భగవంతుని యొక్క స్వరూపం. చూసారా, మన యొక్క మనస్సే భగవంతుని యొక్క స్వరూపాన్ని చూపించే, తత్వాన్ని చూపించేటువంటి ప్రధానమైనటువంటి సాధన. మీరు లిమిట్ పెట్టుకుంటే ఆ లిమిట్లోనే భగవంతుడు ఉంటాడు. ఆ లిమిట్ని అన్లిమిట్ చేస్తే ఆయన
ఎంటైర్, ఇక్కడ అక్కడ కాదు, ఎక్కడైనా భగవంతుడు ఉంటాడు. మనం మనం మన శరీరాన్ని చూసుకొని ఎదుటను పోల్చుకుని మనం అన్ని లిమిట్లో ఆలోచిస్తూ ఉంటాం. అన్లిమిట్కి వెళ్ళాం. మనం అన్లిమిట్కి వెళ్ళినప్పుడే భగవంతుడు మనకి ఏదైనా చేయగలుగుతారు. అది నిర్గుణ పరబ్రహ్మం, ఇది సగుణ పరబ్రహ్మం. మూర్తిని ఆరాధించి మూర్తిలో భగవంతుడిని చూసినంతసేపు మనం ఆ మూర్తికి లోబడి ఇహలోక విషయములనే మనం పొందగలుగుతాం తప్ప మనం అంతకు మించి ఎదగం. అదే నిర్గుణ పరబ్రహ్మాన్ని ధ్యానించి హే శ్రీకృష్ణ ప్రభో అంటే మనం ఎక్కడున్నా మన యొక్క స్థితిగతులని ఆయన చూడగలుగుతారు. అది నిర్గుణ పరబ్రహ్మత్వం. ఇలా చెప్పుకుంటూ విడితే భగవంతుడి గురించి విషయం చెప్పడం నా వల్ల అయితే కాదు. ఖచ్చితంగా భగవంతుణ్ణి చెప్పలేం. నారదాది మహర్షుల సహితం నమో వాంగ్ మనసాతీతాయ రూపాయానంత శక్తయే ఆది మధ్యాంతరహితాయ పుణ్యశ్లోకాయ మంగళం అని కీర్తించారు. వాక్కుకి, మనస్సుకి, దృక్కులకి, చూపులకి, దేనికి కూడా అందరిటువంటి నిరామయమైన పరమానందమైనటువంటి రూపం ఇది అని వారు కీర్తించారు. అంతటి వారే అలా అంటే నాలాంటి నేను ఏమీ చెప్పలేను ఈ విషయాన్ని. అలా సగుణమూర్తిని ఆరాధన చేసినట్లయితే నిర్గుణమూర్తిని చేరడానికి దోహదపడుతుంది, మనస్సు అలవాటు పడుతుంది అని మనకి సగుణ దేవతారాధన, నిర్గుణ దేవతారాధన ఇలా. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి అసలు విషయంలోకి ప్రవేశం. ఇప్పుడు మీరు సత్యనారాయణమూర్తి వ్రతం చేస్తున్నారు అనుకోండి. మీరు చక్కగా మండపం చేసుకున్నారు, దాని మీద వెండి చెంబో, రాగి చెంబో, ఏదో చెంబు పెట్టారు, కలశాన్ని పెట్టారు. దానికి ముందు పంతులు గారు ₹1 బిళ్ళో లేదంటే సత్యనారాయణమూర్తి ప్రతిమో ఏదో పెడతారు. దాన్ని చక్కగా ఆరాధన చేస్తారు. దాని వెనుక కలశం ఉంటుంది, దాని వెనుక సత్యనారాయణ స్వామి ఫోటో పెడతారు. ఇదేమిటిది? మూర్తి పెట్టారు, కలశం పెట్టారు, వెనకాల ఫోటో పెట్టారు. అంటే దీని అర్థం ఏమిటి అంటే ఎదర ఉన్నటువంటిది నిర్గుణ పరబ్రహ్మమైనటువంటి పూర్ణాత్మకమైనటువంటి కలశ, వెనుకాల ఉన్నటువంటిది స్వామి మూర్తి. చూసారా? అంటే నిర్గుణ పరబ్రహ్మం, సగుణ పరబ్రహ్మం. ఇలా మన దేవతారాధన అంతా కూడా ఇలానే ఉంటుంది. నిర్గుణ పరబ్రహ్మం, సగుణ పరబ్రహ్మం. ఇలా మనకి ఆరాధన అనేటువంటిది చెప్పడం జరిగినది. ఇక చూసినట్లయితే ప్రధానంగా పంచాయతన దేవతారాధన, వీటి యొక్క స్వరూపం మనకి అనేక పురాణాలలో తెలుస్తూ ఉన్నది. ఏమిటండి, ఎలా మనం ఈ అర్చన చేయాలి అంటే ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథంచ మహేశ్వరం అని ఈ పంచాయతనముల గురించి చెప్పారు. ఆదిత్యం అంటే సూర్యుడు, అంబికాం అంటే అమ్మవారు, విష్ణుం అంటే నారాయణమూర్తి, గణనాథం అంటే గణపతి, మహేశ్వరం అంటే ఈశ్వరం. ఈ 5టికి కూడా 5 రకములైనటువంటి శిలాస్వరూపాలని చెప్పడం జరిగినది. నిర్గుణ పరబ్రహ్మమే ఈ పంచాయతన ఆరాధన. అంటే
మీరు ఈశ్వరుణ్ణి అర్చించాలి అనుకోండి, చక్కగా నర్మదా నదిలో ఉత్పన్నమైన అయ్యేటువంటి ఒకానొక శిల, దానిని నర్మదా బాణం అని చెప్పేసి అంటారు. నర్మదా బాణమే ఈశ్వరుని యొక్క ప్రధానమైనటువంటి ఆవేశాత్మకమైనటువంటి శక్తితో కూడుకున్నటువంటి మూర్తి. దానినే బాణలింగం అని పిలుస్తారు. అది ఓవెల్ షేప్లో ఉంటుంది. నర్మదా బాణలింగం అంట. అది ఈశ్వరుని యొక్క పంచాయతన దేవతారాధనలో ప్రధానమైనటువంటి మూర్తి. ఇక విష్ణువు దగ్గరికి వచ్చినట్లయితే దానిని సాలగ్రామం అని పిలుస్తాం. మనకి మార్కెట్లో చూసినట్లయితే ఈ సాలగ్రామం గురించి చాలామందికి తెలియదు, కొంతమందికి తెలుసు. సాలగ్రామం అని మీరు బయటికి ఏదైనా పూజా స్టోర్లోకి దేంట్లోకైనా వెళితే, లేదంటే ఈ కార్తీక మాసం ప్రతి ఒక్కరూ సాలగ్రామ దానం అంటారు. ఏమిటంటే చక్కగా నల్లగా నిగనిగలాడుతూ పాలిష్ పట్టేసినటువంటి ఒక, అది కూడా బాణలాగే ఉంటుంది, దాన్ని అదే చూపిస్తారు సాలగ్రామం అంటే. దాన్ని బాణలింగం అంటారు, దాన్ని సాలగ్రామం అన్నారు. ఈ సాలగ్రామం అనేటువంటిది నేపాల్లో ఉన్నటువంటి గండకి నదిలో మాత్రమే పుడుతుంది. దానిని మాత్రమే సాలగ్రామం అంటారు. ఈ సాలగ్రామ స్వరూపాలు అనేకములు, అది ఒక్క రూపంగా ఉండదు. దానిలో దశావతార సాలగ్రామాలు ఉన్నాయి. అంటే 5 రకాల, ఈ 10 అవతారాలకు సంబంధించినటువంటి 10 రకములైనటువంటి సాలగ్రామములు. దశావతార సాలగ్రామం, రామ సాలగ్రామం, నారసింహ సాలగ్రామం, సుదర్శన సాలగ్రామం, లక్ష్మీనారాయణ సాలగ్రామం, నారాయణ సాలగ్రామం, ఇలా అనేక రకములైనటువంటి సాలగ్రామాలు చాలా భిన్న భిన్నాలుగా. ఒక రకమైనటువంటి పురుగు ఉంటుంది. ఆ పురుగు ఆ శిలలో ఎలా వెడుతుందో తెలియదు. అదే ఈశ్వరం. ఈశ్వరుని యొక్క మహిమానాలు ఏమిటో అది తెలియదు మనకి. ఆ యొక్క పురుగు ఆ సాలగ్రామాన్ని దొలుస్తుంది. అంత మైక్రోగా అది చూస్తే మీకు చాలా చిన్న చిన్న ఉంటాయి, చాలా పెద్ద పెద్ద సాలగ్రామాలు ఉంటాయి. దాంట్లో సువర్ణం కూడా ఉంటుంది కొన్ని కొన్ని సాలగ్రామాల్లో. ఆ చక్రాలు అవి నిజంగా దొరుకుతుందండి, మహాద్భుతం. ఒక్కొక్క సాలగ్రామం ఒక్కొక్క రూపంగా ఉంటుంది, ఎంతో అద్భుతంగా ఉంటుంది. సాలగ్రామం అంటే నారాయణమూర్తే సాలగ్రామం. అది ఒక రకమైనటువంటి షేప్తో ఉండదు, అది ఏ రూపంగా అయినా ఉండొచ్చు. విష్ణు సంబంధమైనటువంటి శిలని మాత్రమే సాలగ్రామం అని పిలుస్తారు. మీరు గుర్తుంచుకోండి, సాలగ్రామం అని దేన్ని పడితే దాన్ని సాలగ్రామం అనుకోండి. ఇప్పుడు మార్కెట్లో చూస్తే తెల్ల తెల్ల గ్రానైట్ రాళ్ళు, రంగురంగుల గ్రానైట్ రాళ్ళు, ఇవన్నీ కూడా చక్కగా పాలిష్ పట్టేసి సాలగ్రామం అని అమ్మేస్తుంటారు. మనకి వాడి గురించి తెలియదు కాబట్టి ఇది సాలగ్రామం, అబ్బా బాగుందండి తెచ్చేసుకుంటాం. అలా విష్ణువుకి సంబంధించినటువంటి శిలని మాత్రమే సాలగ్రామం అని పిలుస్తాం. ఆ తర్వాత సూర్యుడు చూసినట్లయితే స్ఫటికం. స్ఫటిక శిల సూర్యవర్ణపు శిల, సూర్యునికి సంబంధించినటువంటి శిల. ఆ స్ఫటికాన్ని చక్కగా తప్పడగా బెళ్ళలా ఉంటుంది. అలా ఉన్నటువంటి మూర్తిని మాత్రమే సూర్యునిగా మనం అర్చించాలి. తప్పడగా బెళ్ళల, ఇలా రౌండ్గా, దాన్ని ఏమిటి ఒక బాటిల్ మూత తప్పడగా ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. దాని మీద చక్కగా కొంతమంది సూర్యుని యొక్క బింబం, కళ్ళు, చక్కగా ముక్కు, నోరు వేసి చక్కగా చుట్టూరు ఒక గీత కొట్టి దానికి చుట్టూరు చక్కగా కిరణాలు కూడా వచ్చే రకంగా కూడా ఆ యొక్క శిలని మలిచి ఆదిత్యంగా కూడా మనకి బయట విక్రయిస్తూ ఉంటారు. ఈ దానిని ఆదిత్యముగా మనం చక్కగా అర్చించాలి. ఆ తర్వాత గణపతికి సంబంధించినటువంటి శిల
శోణశిల అని పిలువబడుతూ ఉంటుంది. ఆ శోణశిల మనకి ఎక్కువగా ఓంకారలో ఉన్నటువంటి నదిలో మనకి లభ్యం అవుతాయి. ఆ యొక్క అది చూడడానికి అరుణవర్ణంలో ఉంటుంది. చక్కగా ఆ యొక్క శిలని మాత్రమే గణపతి శిలగా మనకి శోణశిల అని చెప్పడం జరుగుతున్నది. అది ప్రధానమైనటువంటి గణపతి మూర్తి. ఇక అమ్మవారికి వచ్చేసరికల్లా అంబిక శిల ఏమిటి అంటే నాపరాయిళ్ళు ఉంటాయి కదా, నాపరాళ్ళ మధ్యలో అక్కడక్కడ మెరుస్తూ ఉంటాయి. ఒక చక్కగా శిలలాగా మెరుస్తూ ఉంటాయి. చక్కగా ఒక బంగారపు ఛాయలు ఉంటాయి. వాటిని అంబిక అని పిలుస్తారు. ఆ నాపరాళ్ళలో మాత్రమే ఇది లభ్యం అవుతుంది. ఇలా 5 రకములైనటువంటి శిలలను పంచాయతన దేవత అర్చన చేయడానికి ప్రధానమైనటువంటి మూర్తులుగా మనకి నిర్గుణమూర్తులుగా, అవి సగుణమూర్తులు కాదు, అన్నీ కూడా నిర్గుణమూర్తులే. గణపతి తొండ ఉండదు మీరు శిల తెచ్చుకున్నట్లేదు అంటే ఆ శిలతో మలిచినటువంటి మూర్తి ఉంటే మూర్తావచ్చేమో. కానీ గణపతి యొక్క ఇలా పంచాయతం చేసినప్పుడు ఆ శిలని అలా తెచ్చుకున్నట్లయితే అవన్నీ కూడా నిర్గుణమూర్తులే. ఇలా మనం పంచాయతన దేవత ఆరాధన చేయాలి. ఇక మరి సుబ్రహ్మణ్యుడికి యొక్క మూర్తి ఏమిటండి అంటే మనం పూజ ప్రారంభం చేసేటప్పుడు దీపం వెలిగిస్తాం కదా, ఆ దీపమే సుబ్రహ్మణ్యుడు. అందుకని పూజకు 2 దీపాలు వెలిగించాలి. ఒకటి ఈశాన్యం మూల, ఇంకొకటి ఆగ్నేయం మూల. అంటే ముందుగా అలా పెట్టుకున్నట్లయితే ఎడమ వైపు ఉన్నటువంటి మూర్తి ఈశాన్యం మూల అవుతుంది. అలా ఈశాన్యంలో ఉన్నటువంటి మూర్తి పూజామూర్తి. ఇక దక్షిణం వైపు ఉన్నటువంటి మూర్తి మామూలుగా ఈ అర్చనాదులకి వాటికి మనం ఉపచారాలు చేసుకోవడానికి ఉపయుక్తమైనటువంటి జ్యోతిగా 2 దీపాలను పెట్టుకోవాలి. దాంట్లో ఎడమ వైపు ఉన్నటువంటి మూర్తి దీపమూర్తి ఏదైతే ఉన్నదో ఆ దీపమే సుబ్రహ్మణ్యుడు. ఇక్కడ సుబ్రహ్మణ్యుని యొక్క తత్వం ఏమిటి అంటే శుద్ధమైనటువంటి జ్ఞానం, శుద్ధమైన వెలుగు. ఆ వెలుగు ఉంటే అరిచేతిలో స్పష్టంగా ఉసిరికాయ కనిపించినట్లుగా ఆ దీపం సుబ్రహ్మణ్యుడు అనేటువంటి దీపం మన మనస్సులో వెలిగినట్లయితే అజ్ఞానం అనేటువంటి అంధకారం అంతా కూడా తొలగిపోతుంది. అదే సుబ్రహ్మణ్యుని యొక్క మూర్తి, అదే సుబ్రహ్మణ్యుని యొక్క స్వరూపం. ఒకానొక సమయంలో సుబ్రహ్మణ్యుడు ఈశ్వరునికి జ్ఞానాన్ని ఉపదేశించినట్లుగా మనకి పురాణాల్లో కనిపిస్తూ ఉన్నది. అందువలన సుబ్రహ్మణ్యుడు అంటే శుద్ధమైనటువంటి జ్ఞానమూర్తి. అందుకనే ఈ 6గురికి భేదం అనేటువంటిది లేదు. ఏ మూర్తిని కొలిచినా ఒకటే పరబ్రహ్మ స్వరూపం. మీకు ఉదాహరణ ఇంకొకటి చెప్తానండి. ఇప్పుడు మీరు అన్నం వండుకున్నారు, అన్నం తెల్లగా ఉంది. అన్నంలో పసుపు వేసి చక్కగా పోపు పెట్టారు, పులిహార అయింది. కానీ దాంట్లో ఉన్నది కూడా అన్నమే. మీరు ఆవు పాలు పోసి చక్కగా 4 యాలక్కాయలు వేసుకుని ఒక పరమాన్నం చేసుకున్నారు, దాంట్లో ఉన్నది అన్నమే. మీరు చక్కగా అన్నంలో పెరుగు వేసి పోపు పెట్టి ఏదో చేశారు, దద్దోజనం అయింది, అది అన్నమే. మీరు దానికి కొంచెం మసాలా సామాన్లన్నీ యాడ్ చేసి ఒకటి చేశారు, బిర్యానీ అన్నారు, దాంట్లోనూ కూడా ఉన్నది అన్నమే. వీటి అన్నింటిలోనూ ఉన్నది అన్నమే. అంటే మీకు అర్థం అవుతుందని అన్నాన్ని ఉపమానంగా తీసుకున్నాను అంతే. అందుకనే అంటారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని. ఎందుకంటే ఇన్నింటిలోనూ ఉన్నది అన్నం ఒకటి. అంటే దీన్ని బట్టి మనకి అర్థమవుతున్నటువంటిది ఏమిటి అంటే పరబ్రహ్మమే సర్వము,
అంటే మనం దేనినైతే చూస్తామో, దేని ద్వారా మనం శక్తిని పొందుతామో అదే పరబ్రహ్మ, అదే నిర్గుణ దేవత. ఇదే విషయం మనకి తేటతెల్లం. మనకి మన మహర్షులు చేసినటువంటి గొప్ప విషయం ఏమిటి అంటే, చెట్టు పొట్ట కనిపిస్తున్నటువంటి ప్రతి దానిలోనూ భగవంతుని యొక్క స్వరూపాన్ని చూపించారు. ఇదే నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం. కనిపిస్తున్నటువంటి వాయు మనకి ప్రాణాధారం, దాన్ని భగవంతుడు అన్నారు. కనిపిస్తూ ఉన్నటువంటి వెలుగు సూర్యుడు, అది మనకి ప్రాణాధారమే, అందుకని దాన్ని దేవుడు అన్నారు. కనిపిస్తూ ఉన్నటువంటి చెట్టు వృక్షదేవత అన్నారు. ఓ రావి చెట్టు అయితే మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణే, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయితే నమః అన్నారు. దాన్ని అలా అన్నారు. ఒక చెట్టు, ఒక తులసి మొక్కని తులసి లక్ష్మి అన్నారు. ఓ మారేడు చెట్టుని ఈశ్వరుడు అన్నారు, లక్ష్మీదేవి యొక్క కుడి భుజంలోంచి ఉత్పన్నమైంది అన్నారు. ఇక్కడ ఇలా మీరు చూస్తూ వెళితే చరాచర సృష్టిలో కనిపిస్తూ ఉన్న ప్రతి చోట పరబ్రహ్మ స్వరూపమే ఉన్నది. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని మనం లిమిట్ చేసి మనం ఇలా దేవతలుగా చక్కగా మనం భావించి పూజిస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే మనం తరించడం కోసం. ఏదో రకంగా మనం ఈశ్వరుడికి సమీపం అవ్వడం కోసం. ఈశ్వరుడు సర్వోపగతుండు అని చెప్పి అనుకున్నప్పుడు నీవు గుడికి వెళ్ళవలసినటువంటి పని ఏమిటి? నీవు పూజా మందిరానికి వెళ్ళవలసిన పని ఏమిటి? నీవు భగవంతుడి యొక్క సమీపంలో ఉండడం పని ఏమిటి? అంటే సర్వోపగతుండైనటువంటి ఈశ్వరుణ్ణి మనం తెలుసుకోలేకపోతున్నాం కనుక, మనం ఒక లిమిట్ పెట్టాం కనుక భగవంతుడు పూజా మందిరం దగ్గర కూర్చుంటాం, మనం ఫోటో దగ్గర కూర్చొని పూజ చేస్తాం, మనం గుడికి వెళ్ళి పూజ చేస్తాం, లేదంటే ఏదో రకంగా మనం పూజని అనేటువంటిది జరుపుతూ ఉంటాం. ఎందుకు అంటే మనం లిమిట్లో ఉన్నాం కనుక, లిమిట్లో ఆలోచిస్తున్నాం కనుక మనం ఈ విధమైనటువంటి పరిధులలో జీవిస్తున్నాం కనుక ఒక మాట చెప్తారు. ఏమిటయ్యా అంటేట, ఎన్ని వేదాలు చదువుకున్నా, ఎన్ని శాస్త్రాలు చదువుకుని, ఎన్ని కోట్లు సంపాదించినా సరే శివ పూజ చేయకపోతే ఇవన్నీ కూడా వృధా అని చెప్తారు. చతుర్వేదధరో విద్వాన్ శివ పూజ వివర్జిత సవై పండితగార్థవాహ అన్నారు. ఇన్ని వేదాలు శాస్త్రాలు చదువుకున్నా వాడు పండితుడైనటువంటి గాడిద అని మనకి శాస్త్రాల్లో చెప్పారు. అందువలన శివ పూజ లేనిటువంటి రోజు ఏ ఒక్కరికి కూడా ఉండకూడదు. అంటే మీరు విష్ణువుని ప్రధాన దేవతగా ఆరాధిస్తే మీరు విష్ణువే, గణపతిని ప్రధానంగా ఆరాధన చేస్తే మీకు గణపతే ప్రధానం. ఇలా మనకి ఈ పంచాయతన ఆరాధన అనేటువంటిది మనకి చెప్పడం జరిగినది. కనుక భగవంతుని యొక్క అనుగ్రహం లేనిదే మనం ఏమీ కూడా చెయ్యలేం, ఏమీ సాధించలేం. కనుక భగవద అనుగ్రహం కోసం మనం చేయవలసినటువంటి ఒకటే ఒక ఉపాయం, తరుణోపాయం ఏమిటయ్యా అంటే పంచాయతన ఆరాధన. ఇలా ఈ 5 మూర్తులను అర్చించడం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఇలా ఆరాధన చేయవచ్చు. ఈ శిలల రూపంలో కనుక ఆరాధన చెయ్యాలి అని అనుకుంటే మనం కొనుక్కొని తెచ్చుకొని ఆరాధన చేయకూడదు. ఒక గురువు గారి యొక్క ముఖం ద్వారా ఈ పంచాయతనం అనేటువంటిది మనం పొందవలసి ఉన్నది.
అంతేకాని మనకి మార్కెట్లో దొరికాయి కదా అని చెప్పేసి కొనుక్కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టి పూజ చేసుకోకూడదు. ఇలా ఈ ఆరాధన జరిపేటప్పుడు చాలా నియమాలు ఇత్యాదులన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఓం స్వస్తి. మీకు ఈ విషయం కనుక నచ్చినట్లయితే ఈ విషయాన్ని నలుగురికి షేర్ చేయండి. మీ సందేహాల్ని కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీకు ఈ వీడియోలు వెంటనే వస్తాయి. మీ తేజస్వి శర్మ, ఆనంద నిలయం. నమో నమః.